హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ క్రియేషన్స్ తెలుగు ఛానల్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వదిన, అన్నయ్య ఇంకా ఫోన్ చేయలేదే, వెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది కదా. ఏం చేస్తామయ్యా, అక్కడ జాబ్ చాలా డిమాండింగ్ అట, ఫోన్ చేసేందుకు కూడా టైం ఉండదట. కానీ నా కొడుకు ఇన్ని రోజులవుతుంది, ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు. కనీసం అమ్మ నేను బాగున్నానని కూడా చెప్పలేదు. అబ్బా ఏంటత్తయ్య మీరు కూడా, ఆయన అక్కడ ఖాళీగా కూర్చున్నాడా ఏంటి? మన దగ్గర ఉన్నట్టు కాదు కదా అక్కడ రూల్స్ వేరు, రెగ్యులేషన్స్ వేరు. ఆయన పనిచేసే చోట ఫోన్ యూసేజ్ చాలా స్ట్రిక్ట్ అంట. జాబ్ కోసమే కదా ఆస్ట్రేలియాకు వెళ్ళింది. చేస్తాడులే, ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తాడులే. అది కాదమ్మా, నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. అయ్యో అత్తయ్య, అనవసరంగా అలాంటివేవి ఆలోచించకండి. తీరిక కుదిరినప్పుడు ఆయనే కాల్ చేస్తాడు. కానీ 2 ఏళ్లుగా అతను ఆస్ట్రేలియాలో ఉన్నాడని అందరూ నమ్మారు. కానీ ఒక చిన్న అనుమానం పోలీసులను 12 అడుగుల లోతులో దాచిన భయంకరమైన నిజం దగ్గరకు తీసుకెళ్ళింది. అసలు జిగ్నేష్కి ఏం జరిగింది? ఆస్ట్రేలియాలో ఉన్నాడనుకున్నాడు, కానీ 12 అడుగుల లోతులో నిర్జీవంగా దొరికాడు. 2 ఏళ్లుగా దాచిన జిగ్నేష్ మిస్టరీ కథ ఏంటి? జిగ్నేష్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. కానీ అతను పనిచేసే చోట ఫోన్ వాడడానికి అనుమతి లేదు. అందుకే అతని నుండి ఫోన్ కాల్స్ రావట్లేదు. 2 ఏళ్లుగా ఈ ఒక్క మాటనే జిగ్నేష్ కుటుంబం నిజమని నమ్మింది. అలా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, చివరికి 2 ఏళ్ళు కూడా గడిచిపోయాయి. కానీ జిగ్నేష్ మాత్రం ఒక్కసారి కూడా తన కుటుంబంతో ఫోన్ కాల్ మాట్లాడలేదు. ఒకప్పుడు ప్రతిరోజు కనిపించే మనిషి ఒక్కసారిగా ఎక్కడో దూరమైన దేశాల్లో ఉన్నాడనే కథ మాత్రమే మిగిలిపోయింది. కుటుంబ సభ్యులు అడిగిన ప్రతిసారి అతని భార్య పృథ్వీ అదే సమాధానం చెప్పేది, ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడు అంతే. కానీ ఒకరోజు ఒక చిన్న ప్రశ్న ఆ 2 ఏళ్ల అబద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. కుటుంబంలోని ఒక బంధువు ఆస్ట్రేలియాకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను కదా, జిగ్నేష్ను కూడా కలుస్తాను, అతని ఫోన్ నెంబర్ ఉంటే నాకు ఇవ్వు, అతను ఎక్కడ ఉంటున్నాడో అడ్రస్ చెప్పు అని పృథ్వీని అడిగాడు. సాధారణంగా అయితే ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం రావాలి. కానీ ఈసారి పృథ్వీ దగ్గర సమాధానం లేదు. జిగ్నేష్ ఫోన్ నెంబరు లేదు, అతని అడ్రస్సు లేదు, అతడు పనిచేస్తున్న కంపెనీ వివరాలు కూడా స్పష్టంగా లేవు. 2 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్నాడని చెప్పిన వ్యక్తి గురించి కనీసం ఒక సంప్రదింపు నంబరు కూడా లేకపోవడం కుటుంబ సభ్యులకు అనుమానం కలిగించింది. అతను నిజంగా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడా అనే ప్రశ్న మొదటిసారి వాళ్ళ మనసులోకి వచ్చింది. అప్పటి వరకు ఎవరికీ కనిపించని ఒక చిన్న విషయం ఒక్కసారిగా పెద్ద అనుమానంగా మారింది. కుటుంబ సభ్యులు పృథ్వీని మరిన్ని ప్రశ్నలు అడగడం మొదలెట్టారు. జిగ్నేష్ ఎక్కడ ఉన్నాడు, ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఆస్ట్రేలియా ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు ఇంతకాలం ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు, ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు తలెత్తాయి. కానీ సమాధానాలు మాత్రం తడబడుతూ ఉన్నాయి. చివరకు పోలీసులను సంప్రదిస్తామని కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు పృథ్వీ ఒక భయంకరమైన విషయాన్ని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. జిగ్నేష్ చనిపోయాడు. ఆ ఒక్క మాటతో అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోయారు. ఎందుకంటే 2 ఏళ్లుగా వాళ్ళు వింటున్నది కథ, జిగ్నేష్ ఆస్ట్రేలియాలో ఉన్నాడనే కథ. మరి ఇప్పుడు అతను చనిపోయాడని ఎలా చెబుతుంది? జిగ్నేష్ ఎప్పుడు చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, అసలు ఏం జరిగింది? ఆ రోజు నుంచి ఈ కేసు ఒక మిస్సింగ్ కేసు నుండి మర్డర్ మిస్టరీగా మారడం మొదలయ్యింది. జిగ్నేష్ మవాడియా సుమారు 35 ఏళ్ల వ్యక్తి, ఫర్నిచర్ వ్యాపారం చేసేవాడని పోలీసులు తెలిపారు. ఇతనికి 2 పిల్లలు ఉన్నారు. బయటకు చూస్తే సాధారణ కుటుంబంలాగే కనిపించింది. కానీ పోలీసుల దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత జిగ్నేష్ జీవితంలో కొన్ని సంబంధాలు,
అతని భార్య పృథ్వీకి నీలేష్తో ఉన్న పరిచయం వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు చెబుతున్న ప్రకారం పృథ్వీకి నీలేష్తో పెళ్లికి ముందే పరిచయం ఏర్పడింది. తర్వాత ఆ సంబంధం మళ్ళీ కొనసాగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇది దర్యాప్తులోని ఆరోపణ మాత్రమే. నిజం ఏమిటో కోర్టు ప్రక్రియలోనే తేలాలి. కానీ ఇప్పుడు పోలీసుల ముందున్న ప్రశ్న ఒక్కటే, జిగ్నేష్ ఎక్కడికి వెళ్ళాడు? ఇక దర్యాప్తు అధికారులు జిగ్నేష్ చివరిసారిగా ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ దర్యాప్తులో వారిని ఒక ఫ్యాక్టరీ దగ్గరకు తీసుకెళ్ళింది. జామ్నగర్లోని డేరెడ్ గిడ్స్ ప్రాంతంలో ఉన్న ఒక ఫ్యాక్టరీని నీలేష్ ఆ సమయంలో అద్దెకు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆశ్చర్యకంగా ఆ ఫ్యాక్టరీని కేవలం 1 నెల పాటు మాత్రమే అద్దెకు తీసుకున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇక ఇక్కడే పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. ఒక మనిషి కనిపించకుండా పోయాడు. అతని భార్య అతను ఆస్ట్రేలియాలో ఉన్నాడని చెబుతుంది. కానీ అతనితో సంబంధం ఉన్న ఒక వ్యక్తి ఒక ఫ్యాక్టరీని కేవలం కొంతకాలం మాత్రమే అద్దెకు తీసుకున్నాడు. ఆ ఫ్యాక్టరీలోనే ఏదైనా జరిగిందా? పోలీసులు ఆ ప్రదేశాన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. ఇక విచారణలో నీలేష్ నుండి కొన్ని కీలక సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. జిగ్నేష్ మృతదేహాన్ని ఆ ఫ్యాక్టరీలోనే పాతిపెట్టినట్లు అతను చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. వెంటనే పోలీసులు ఫ్యాక్టరీని సీజ్ చేశారు. ఫోరెన్సిక్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత మొదలైంది తవ్వకం. ఒకప్పుడు యంత్రాలు సామాగ్రి ఉన్న సాధారణ ఫ్యాక్టరీ నేల ఇప్పుడు పోలీసులకు ఒక సంభావ్య సమాధి స్థలంగా మారింది. నేలను పగలగొట్టారు, మట్టిని తొలగించారు. ఒక్కో అడుగు మరో అడుగు ఇంకా లోతుకు వెళ్ళారు. దాదాపు 12 అడుగుల లోతులో ఏదో ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. అక్కడి ప్రతి మట్టి ముద్దను జాగ్రత్తగా పరిశీలించారు. సమయం గడుస్తున్న కొద్దీ అక్కడున్న పోలీసులకు ఉత్కంఠత పెరిగింది. చివరకు తవ్వకాలలో మానవ అవశేషాలు బయటపడినట్లు నివేదికలో తెలిపాయి. 2 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్నాడని కుటుంబం నమ్మిన జిగ్నేష్ నిజంగా ఆ ఫ్యాక్టరీ నేల కింద ఉన్నాడా? అదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. అయితే పోలీసులు వెంటనే ఆ అవశేషాలు జిగ్నేష్వేనని తేల్చలేదు. గుర్తింపును ఫోరెన్సిక్ DNA పరీక్షల ద్వారా నిర్ధారించాల్సి ఉందని అధికారులు తెలిపారు. అంటే కథ ఇక్కడితో ముగియలేదు. నిజానికి ఇక్కడే అసలు మిస్టరీ మొదలైంది. పోలీసుల ప్రకారం జిగ్నేష్ను హత్య చేసి అతని మృతదేహాన్ని ఫ్యాక్టరీ నేల కింద పాతిపెట్టి దానిపైన సిమెంట్ కాంక్రీట్ వేసి ఆనవాళ్లు కనిపించకుండా చేశారనే అనుమానం ఉంది. అంతేకాదు బయట ప్రపంచానికి జిగ్నేష్ ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయాడనే కథను చెప్పినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఒక మనిషిని చంపిన తర్వాత అతను విదేశాలకు వెళ్ళాడని కుటుంబం నమ్మించడం, ఆ తర్వాత మృతదేహాన్ని ఒక ఫ్యాక్టరీలో దాచడం, 2 ఏళ్ల పాటు ఎవరూ గుర్తించకుండా ఉండడం ఈ కేసులో పోలీసులను ఎక్కువగా ఆశ్చర్యపరిచిన అంశాలు ఇవే. ఇంకా ఒక విషయం, జిగ్నేష్ కనిపించకుండా పోయిన తర్వాత కూడా పృథ్వీ కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతూ బంధువులను కలుస్తూ అతను ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడనే విషయాన్ని కొనసాగిస్తూ వచ్చిందని పోలీసులు తెలిపారు. అంటే ఇంట్లో ఒక కథ, బయట మరొక ప్రపంచం. కానీ ఆ కథలో ఒక చిన్న తప్పు జరిగింది. జిగ్నేష్ను నిజంగా ఆస్ట్రేలియాలో కలవాలనుకున్న బంధువు అతని ఫోన్ నంబర్ అడిగాడు. ఇక అక్కడే 2 ఏళ్లుగా దాచిన రహస్యం బట్టబయలు అయిపోయింది. ఆ ఒక్క ప్రశ్న అడగకపోయి ఉంటే కుటుంబం ఇంకా ఎంతకాలం జిగ్నేష్ ఆస్ట్రేలియాలో ఉన్నాడని నమ్మేదో. ఫ్యాక్టరీ నేల కింద దాచిన నిజం ఇంకెన్ని సంవత్సరాలు బయటపడకుండా ఉండేదో. ఇవన్నీ ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో ఉన్న ప్రశ్నలు. పోలీసులు పృథ్వీ, నీలేష్పై అనుమానంతో విచారణ చేపట్టినట్టు తాజా నివేదిక చెబుతుంది. జిగ్నేష్ను మద్యంలో సైనైడ్ కలిపి చంపారనే ఆరోపణ కూడా పోలీసుల దర్యాప్తులో ఉంది. కానీ ఇది ఇప్పటి వరకు ఆరోపణ మాత్రమే. ఫోరెన్సిక్ ఆధారాలు, DNA ఫలితాలు, కోర్టులో సమర్పించే సాక్ష్యాల ఆధారంగానే అసలైన నిజం నిర్ధారించబడుతుంది. ఈ కేసులో మనకు కనిపించేది మాత్రం ఒక భయంకరమైన టైం లైన్. ఒక మనిషి అదృశ్యం, కుటుంబానికి ఆస్ట్రేలియా అనే సమాధానం, 2 ఏళ్ల నిశ్శబ్దం, చివరికి ఒక బంధువు అడిగిన చిన్న ప్రశ్న, భార్య నుండి వచ్చిన షాకింగ్ సమాచారం, పోలీసుల విచారణ, 1 నెల అద్దెకు తీసుకున్న ఫ్యాక్టరీ,
నేల కింద 12 అడుగుల తవ్వకం, చివరకు బయటపడిన మానవ అవశేషాలు. ఈ ఒక్క క్లూ కలుస్తూ వెళ్ళినప్పుడు 2 ఏళ్లుగా కనిపించని జిగ్నేష్ కథ మరో రూపం దాల్చింది. కానీ ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. జిగ్నేష్ను చంపడానికి అసలు కారణం ఏంటి? పృథ్వీ, నీలేష్ మధ్య ఉన్న సంబంధమా? ఈ ఘటనకు ఎంతవరకు కారణమయ్యింది? ఫ్యాక్టరీని ఎందుకు అద్దెకు తీసుకున్నారు? మృతదేహాన్ని అక్కడే ఎందుకు పాతిపెట్టారు? ఇంతకీ సైనైడ్ ఎక్కడి నుండి వచ్చింది? ఈ సంఘటనలో ఇంకెవరైనా ఉన్నారా అన్న ప్రశ్నలకు దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే సమాధానాలు రావాలి. ముఖ్యంగా మానవ అవశేషాలు నిజంగా జిగ్నేష్వేనని DNA నిర్ధారించాల్సి ఉంది. అందుకే ఈ కథను ఒక నిర్ధారిత హత్యగా కాకుండా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఉన్న కేసుగా చూడాలి. కానీ ఒక విషయం మాత్రం నిజం, కొన్నిసార్లు పెద్ద రహస్యాన్ని బయటపెట్టేది పెద్ద సాక్ష్యం కాదు, ఒక చిన్న అనుమానం. జిగ్నేష్ కుటుంబానికి కూడా అదే జరిగింది. 2 ఏళ్లుగా అందరూ నమ్మిన ఒక కథను ఒక్క చిన్న ప్రశ్న కదిలించింది. ఆస్ట్రేలియాలో ఉన్నాడంటే అతని ఫోన్ నంబర్ ఎందుకు లేదు? ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ వెళ్ళిన పోలీసులకు చివరకు ఒక ఫ్యాక్టరీ నేల కిందకు చేరుకున్నారు. అక్కడ దొరికింది కేవలం మానవ అవశేషాలు మాత్రమే కాదు, 2 ఏళ్లుగా దాచిన ఒక రహస్యానికి మొదటి ఆధారం. ఇప్పుడు మిగిలింది ఒక్కటే, ఆ అవశేషాలు ఎవరివి? జిగ్నేష్కు నిజంగా ఏం జరిగింది? ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత? ఆ ప్రశ్నలకు సమాధానం DNA నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాలు, పోలీసుల తదుపరి దర్యాప్తు, చివరకు న్యాయస్థానంలో వెలువడే సాక్ష్యాలే చెబుతాయి. అప్పటి వరకు 2 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్నాడని అనుకున్న ఆ మనిషి కథలో నిజం మాత్రం ఫ్యాక్టరీ నేల కింద దాగి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకెలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.